నమస్తే. ఒక కర్మ మనం ఏదైనా ఒక పని చేస్తే అది రిటర్న్ మనకి ఎలా వస్తాయి? మన ఇండియాలో జరిగిన ఒక రియల్ స్టోరీ గురించి ఇవాళ చూద్దాం. మనం మంచి చేస్తే మనకి ఎలా మంచి జరుగుతుంది అన్న దాని గురించి ఒక స్టోరీ అనమాట. మనం చేస్తున్న ప్రతి పని కూడా ఒక విత్తనం లాంటిది. అంటే మనం ఏ పని చేసినా దానికి అది ఒక కార్యం కదా, ఒక యాక్షన్. దానికి ఒక రియాక్షన్ డెఫినెట్గా ఉంటుంది. అది మంచైనా చెడైనా యాక్షన్ రియాక్షన్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. దానికి సంబంధించినది ఏంటి అంటే, మహద సామ్రాజ్యం అని ఉండేది మన ఇండియాలో. ఆ మహద సామ్రాజ్యానికి బింబిసారర్ అనే రాజు ఉండేవాడు అనమాట. ఈయన చాలా మంచిగా ఆ రాజ్యం వెళుతుంటాడు. సో ఈయన వైఫ్ ఎప్పుడు సమణ సేజ్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళి ప్రేయర్ కోసం వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకరోజు ఈవిడ వెళ్ళినప్పుడు ఆ సమణ గురువు ఏం చెప్తారంటే, ఒక శిష్యుడు ఉన్నాడు నా దగ్గర, వీళ్ళ నానేమో నా దగ్గరికి పంపించేశాడు నీ దగ్గర శిష్యుడిగా పెట్టుకొని, కానీ వీడికేమో ఏం బుర్రకెక్కట్లేదు, 1 సంవత్సరం పాటు మీ యొక్క కింగ్డమ్లో వీడిని పెట్టుకోండి, తర్వాత నేను వీడిని పిలుచుకుంటాను అని చెప్తాడు. సరే అని ఈవిడ తీసుకెళ్తుంది, ఈ రాణి తీసుకెళ్ళి రాజుకి చెప్తుంది ఇలా అని. సరే అని రాజు చెప్తాడు, నువ్వేం పని చేయగలవంటే, మీరు ఏ పని ఇచ్చినా నేను చేస్తాను అంటాడు. ఏ పని ఇచ్చినా చేస్తావా అని రాజుకు అతని మీద పెద్ద నమ్మకం లేదు. సరే అనేసి, సరే నువ్వేం పని చేయదులే, ప్రస్తుతానికి అక్కడ గది ఉంది, అవుట్ హౌస్ లాగా అప్పట్లో ఉంటుంది కదా, దానిలో నువ్వు ఉండు, ఇక్కడ చాలామంది తినేసి ఉంటారు, అలా నువ్వు కూడా ఉండు, ఏదైనా పని వచ్చినప్పుడు చెప్తాను అని చెప్తారు. సరే అని ఇతను అక్కడ ఉంటాడు. ఇతనికి అసలు టైంపాస్ అవ్వట్లేదు. ఏంటి 3 పూట్ల బాగా తినేసి మనం ఏమీ పని చేయకుండా ఉంటున్నాము అని చెప్పి అతనికి బాగా మనసులో ఏదో ఒక నిర్లిప్తత ఉంటుందన్నమాట. ఒకరోజు వాళ్ళ ఈ సోల్జర్స్ వీళ్ళంతా వచ్చి, ఇలా మనం పక్క ఊర్లో డబ్బులు అప్పు ఇచ్చాం కదా, ఆ విలేజ్లో వాళ్ళు ఎవ్వరు ఇవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఆ విలేజ్లో మనం అప్పు ఇచ్చాము అది ఏమి రూపాయి కూడా వసూలు కావట్లేదు అని చెప్పి బాధపడుతుంటాడు రాజు. అప్పుడు ఇతను వచ్చి చెప్తాడు, మీకు అది నేను వసూలు చేసుకురానా అంటాడు. సరే వసూలు చేసుకురా, సరే నువ్వు వెళ్ళరా అంటాడు. ఇతను అడుగుతాడు, ఒకవేళ వాళ్ళ దగ్గర మనకి ఇవ్వాల్సిన ఆస్తి కానీ డబ్బు కానీ బంగారం కానీ ఇవి లేకపోతే ఏం తీసుకురావాలి, దానికి బదులుగా ఏదో ఒకటి తేవాలి కదా అంటాడు. అప్పుడు చెప్తే రాజు అంటాడు, నువ్వే చూడు, మొత్తం ఈ కింగ్డమ్ మొత్తం చూడు, దీనిలో అంతా చూసినాక నీకు ఏదైతే లేకుండా ఉందో మన దగ్గర, అది వాళ్ళ దగ్గర ఉంటే తీసుకురా అని చెప్తాడు. సరే అని ఇతను కూడా వెళ్తాడు. ఆ విలేజ్కి వెళ్తే అక్కడ వాళ్ళనంతా చూస్తాడు. ఈ తాళపత్రాలు వాళ్ళంతా సంతకాలు పెట్టింటారు కదా, ఆ తాళపత్రాలన్నీ తీసుకొని గోన సంచుల్లో కట్టుకొని తీసుకెళ్తారు అందరూ, వాళ్ళ సోల్జర్స్తో పాటు ఇతను కూడా వెళ్తాడు. అక్కడ వెళ్ళంగానే వాళ్ళనంతా చూస్తే చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమి ఒక గురిగించంత బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేదు, చాలా వండుకోవడానికి ఒక మట్టి పాత్రలు పెట్టుకొని అంతా చాలా పేదరికంలో ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళ దగ్గర పోయి మనం ఏం అడగగలం, ఎలా తీసుకెళ్ళగలము అని అర్థం కాలేదు అతనికి. అప్పుడు ఆ తాళపత్రాలన్నీ తీసి అక్కడ మొత్తం కింద పోసి నిప్పి పెట్టి అంటించేస్తాడు. అందరూ ఆ సోల్జర్స్ అంతా ఏం చేస్తున్నావు అని అంటారు, కానీ గమనుండండి అని చెప్తాడు, అంటించేస్తాడు. అంటే అప్పట్లో నిప్పేసి కాల్చేస్తే ఏంటంటే, అంటే ఇంకా ఈ అప్పుకు సంబంధం లేదు అని నిప్పు సాక్షిగా చెప్తున్నట్టుగా ఆ కాలంలో అర్థం అన్నమాట అది. సో ఇతను అంటాడు, ఇంక మీదట ఏం మీరు భయపడకండి, కానీ మీరు ఇంత చేసినందుకు రాజుకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా మీరు అంటారు. అంటే రాజుకి మేమేమి ఇవ్వగలము, రాజు ఒక 100,000 సంవత్సరాల పాటు మంచిగా బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, రాజు వాళ్ళ పిల్లలతో ఆ రాజ్యం మంచిగా సుభిక్షంతో ఉండాలి అని వాళ్ళు ఆ రాజు వర్ధిల్లాలి అని చెప్పి చాలా అందరు కలిసి ఒక బ్లెస్సింగ్ ఇస్తారనమాట. ఈ తాళపత్రంలో నిప్పులు వేసేసినందు మూలన వాడు ఇచ్చిన బ్లెస్సింగ్ అది. సరే అనేది వచ్చేస్తాడు ఇతను. వచ్చినాక ఇంక రాజుకి చాలా కోపం వస్తుంది, ఈ పని చేయడానిక నువ్వు అంత వెళ్ళావు, నువ్వు ఇలాగే చేస్తావు అని నాకు తెలుసు, అది ఇదేని రాజు తిట్టేస్తాడు అనమాట. సరే అనేసి అతన్ని కూడా తరిమేస్తాడు, అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన కొద్ది రోజుల్లో రాజుకిను ఆ సోల్జర్స్ ఆ రాజ్యంలో ఉన్న చాలామంది పని వాళ్ళకి ఒక రోగం వస్తుంది. ఆ రోగం ఏమి రోగం అని ఎవరికీ తెలియట్లేదు, అటువంటి రోగం వస్తుంది అనమాట. దానికి మందే లేదు. అప్పుడు అనగా పక్కన ఏదో వేరే రాజ్యం నుంచి వీళ్ళ మీదకి వారికి వస్తున్నారు.
అని తెలుస్తుంది. రాజు ఏం చేస్తాడు, మనం ఇంకేమీ చేయలేము, నేను ఇంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, నేనేం చేయగలను అని అనుకునేటప్పుడు ఇతన్ని పంపించేస్తాడు కదా ఈ శిష్యుడు అప్పుడు వస్తాడు మళ్ళీ. వచ్చినప్పుడు రాజు దగ్గర, రాజుగారు మీరు రండి, మీరు మీరు గెలుస్తారు, మీరు రండి, నేను ఒక చోటుకి తీసుకెళ్తాను మిమ్మల్ని అంటాడు. నువ్వేం చేస్తావరా నన్ను అంటే, మీరు రండి నా మాట నమ్మి అంటాడు. సరే ఇంకా వేరే దారే లేదు కదా అని చెప్పి రాజు ఆ సోల్జర్స్ ఎవరికైతే ఆ రోగం వచ్చిందో వాళ్ళందరూ కలిసి వెళ్తారు. వెళ్తూ ఉంటే వీళ్ళు ఫస్ట్ వెళ్ళారు కదా, ఆ నిప్పు అంటించేశారు కదా తాళపత్రాలన్నిటిని కూడా, వీళ్ళు బాకీ కోసం ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్తే అక్కడ ఎవ్వరు లేదు, ఒక్క మనిషి కూడా లేదు, చాలా పాడైపోయి ఉంటుందన్నమాట ఆ విలేజ్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా అంటారు. రండి, ఇంకా ఇక్కడ కాదు మనం రావాల్సిన ప్లేసు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్తారు. అప్పుడు కొంచెం ముందుకు కొండ మీదకి వెళ్ళినాక ఒక విలేజ్ ఉంటుంది. విలేజ్ వాళ్ళు వీళ్ళని చూడంగానే రాజుని ఈ శిష్యుడితో చెప్తారు, మేము మందులన్నీ రెడీ చేసామంటారు. ఆ విలేజ్లో ఉన్న హెడ్ ఒక ఆయన ఉంటారు కదా, దానికి ఆయన వచ్చి మందులన్నీ రెడీ చేసేసి వీళ్ళకి మందులన్నీ ఇచ్చి పైనంత రుద్దేసి అని చేస్తారు. గంటల్లో ఆ రాజుకిని ఆ సోల్జర్స్కి వచ్చిన రోగం మాయమైపోతుందన్నమాట. రాజు చాలా ఆశ్చర్యపడతాడు, ఎలా ఇది చేస్తారు, ఎవరి వల్ల కాలేదు, మీరు ఎలా ఇది బాగు చేశారు అని అంటాడు. ఈ శిష్యుడు వచ్చి మా దగ్గర అడిగాడు, ఇలా రాజుగారికి బాగు చేయాలని, మేము వెంటనే బాగు చేస్తాము, మాకు తెలుసు ఈ మహద సామ్రాజ్యంలో ఎంత మంచి రాజు మీరు, మీ సామ్రాజ్యం బాగుండాలి, అందువల్ల మీరు బాగుండాలి అని మేము మందులు రెడీ చేసి ఇచ్చాము అని చెప్తాడనమాట. సరే అని మీకేం కావాలో చెప్పండి అని అడుగుతారు రాజు. మాకేం అవసరం లేదు, మీరు బాగుండాలి, రాజ్యం మంచిగా ఇంకొకరి చేతికి వెళ్ళకుండా మీ చేతుల్లోనే, మీ రాజ్యాంగం ప్రజలుగా మేము ఉండాలి అని చెప్తారు వాళ్ళంతా. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసాక ఇంకా రాజు వచ్చి ఎవరైతే వారికి పిలిచారో వాళ్ళతో వారు చేసి ఆ రాజ్యాంగాన్ని గెలుచుకుంటాడు. సో ఇది ఎందుకు అంటే, ఈ స్టోరీ అంటే మనం చేసే ఒక మంచి పని ఏదైనా కానీ, ఎవరికైనా ఒకరికి మనం మంచి చేస్తామంటే వాళ్ళ ద్వారానే మనకి మంచి రావాలని లేదు. ఇది సృష్టి రహస్యం. మనం ఎక్కడో మనం ఒక మామిడి చెట్టు నాటేసాం అనుకోండి, అది అందరూ తింటారు, మనం ఒక్కరిమే తినాలని లేదు. వేరెక్కడో నాటి పెట్టినవి మనం ఎక్కడో వెళ్తున్నప్పుడు కూడా కోసుకొని తింటాం దారిలో కూడా. సో అలాగా మనం ఏ మంచి పని చేసినా ఎవరికి చేసామో వాళ్ళ దగ్గర నుంచే అది మనం ఎదురు చూడడం అనేది తప్పు. ఇక్కడ రాజు తాళపత్రాలను కాల్చేసింది, ఆ శిష్యుడు కాల్చేసినది ఒక ప్లేస్ అయితే, ఇంకో ప్లేస్లో నుంచి ఈయనకి బ్లెస్సింగ్ వచ్చింది. సో బ్లెస్సింగ్ అనేది మనం చేసే పని ఏంటంటే, ఏ విత్తనం వేసినా మంచి విత్తనం అంటే యాక్షన్స్, మనం ఏ పని చేసినా అది కరెక్ట్ అయిన పని మనం చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినా అది మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి అయినా మనకి మంచిదే వస్తుంది, మనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి రావాలని ఏమీ లేదు. దాన్ని చెప్పడానికే ఈ స్టోరీ చెప్పడం అయింది. ఇది లా ఆఫ్ కర్మ అంటారు. మీకు బాగా హృదయానికి అద్దుకుంటుంది అని ఈ స్టోరీ నేను కొంచెం చెప్పాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.